చెరుకులో విత్తన శుద్ధి. ఫస్ట్ ఏంటంటే మనం ఏదైతే ఎక్కడ డిసీజ్ లేకుండా ఉంటుందో అటువంటి పొలం నుంచి మనం విత్తనాన్ని సేకరించుకున్న తర్వాత మనం పంట లోపల నాటుకోవడానికి ముందు విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. దీనికోసం మొదటగా శిలీంద్రనాశిని అయినటువంటి కార్బండిజంతో విత్తన శుద్ధి చేసుకుంటాం. ఈ కార్బండిజం 1 గ్రాముని 1 లీటర్ నీటికి చొప్పున మొత్తం 200 లీటర్ల నీటి లోపల 200 గ్రాముల కార్బండిజంను వేసుకొని దీంట్లో మన చెరుకు ముచ్చల్ని ఒక అరగంట పాటు నానబెట్టుకున్నట్లయితే పంట తొలి దశలో ఆశించేటువంటి తెగుళ్ల సమస్య మనకు తక్కువగా ఉంటుంది. దీని తర్వాత ఒక 15 నిమిషాల పాటు 50 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ అనే ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలుపుకొని అందులో ఒక పావు గంట పాటు మనం నానబెట్టి తర్వాత విత్తుకున్నట్లయితే పంట ఏదైతే మనం విత్తనం కోసం ముచ్చల్ని సేకరించుకున్నామో దాని లోపల ఒకవేళ కాండం తులిచే పురుగున్నా పొలుసు పురుగున్నా చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా పంట తొలి దశలో ఆశించేటువంటి పీక పురుగు ఏదైతే ఉందో దాన్ని కూడా కొంతవరకు మనం సమర్థవంతంగా నివారించడానికి సాధ్యమవుతుంది.